జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఏంటిదంతా? నట్టింట్లో ఇవన్నీ ఎవరేసింది? లక్ష్మి! ఏమోనమ్మా, ఇవన్నీ ఎవరు వేశారో మాకు తెలీదు. మనం బయటికెళ్ళినప్పుడు ఇల్లంతా చాలా నీట్గా ఉండాలి. ఇప్పుడేంటి ఇలా ఉంది? అసలు ఇంట్లో కూడా ఎవరు లేరు కదా. చైత్ర, రాత్రి నువ్వే కదా ఇంటికొచ్చింది. ఇదంతా నీ పనేనా? ఓహో, అక్కడ చేయవలసిందంతా చేసేసి ఇంటికొచ్చి జ్యూస్ తాగుతూ ఎంజాయ్ చేశావా? అసలేం చేసావే నువ్వు వచ్చి ఇంట్లో? అడుగుతుంది నిన్నే, మాట్లాడవే. చైత్ర గారు, ఏంటిది? ఆనంద్ గారు, నిన్న రాత్రి ఇంట్లోకి దొంగొచ్చాడు. వాట్? దొంగ? దొంగ రావడం ఏంటి? ఏంటి, ఇంట్లోకి దొంగ ఎలా దూరుతాడు? డోర్స్ అన్ని క్లోజ్ చేసేగా ఉన్నాయి, దొంగెలా వస్తాడు? ఈవిడే వచ్చి డోర్లన్నీ ఓపెన్ చేసినట్టుంది. దొంగడొచ్చి లోపలికి దూరుంటాడు. ఈ పృథ్వీ వచ్చిన పని చూసుకొని పోకుండా ఇంటిని గందరగోళం చేసి వెళ్ళాలా? ఇంటికి విగ్రహం తీసుకెళ్ళడా లేదా? నేనేమీ డోర్ తీసి పెట్టి రాలేదు. నేను వచ్చేసరికి ఆ దొంగ ఇంట్లో ఉన్నాడు. అలా ఎలా ఉంటాడు? వేసిన తలుపులన్నీ వేసినట్టే ఉన్నాయి కదా. అవును వదినా, ఎక్కడా కనీసం తలుపులు కిటికీలు బద్దలు కొట్టినట్టు కూడా కనిపించట్లేదు. అసలు దొంగ ఎలా లోపలికొస్తాడు? అమ్మా, కిచెన్ డోర్ ఓపెన్లో ఉంది. అంటే కిచెన్ డోర్ పెట్టకుండానే బయటకు వచ్చేసారా అంతా? మేమంటే ఏదో టెన్షన్లో ఉండి అలాగే బయటికి వెళ్ళిపోయాం. మీరైనా అన్ని చూసుకోవాలి కదా లక్ష్మి. ఏంటి లక్ష్మి ఇది? అమ్మా, నేను అన్ని డోర్స్ మూసే వచ్చానమ్మా. ఎవరు ఓపెన్ చేశారో నాకు తెలీదు. అయినా మీరు ఇక్కడే ఉండి ఇంటిని చూసుకోకుండా హాస్పిటల్కి రావాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని? స్మైలీ అమ్మగారే హాస్పిటల్కి రమ్మని చెప్పారమ్మా. స్మైలీ, నువ్వెందుకు వీళ్ళని రమ్మన్నావు? స్మైలీ, హాస్పిటల్కి మనం వెళ్ళామంటే ఒక అర్థం ఉంది. అంత ప్రత్యేకంగా లక్ష్మి వాళ్ళని ఎందుకు తీసుకొచ్చావు? అంటే అది అత్తయ్య గారు, అంటే వాళ్ళని అంత కంగారుగా ఉన్న సమయంలో వీళ్ళ దగ్గరకు వచ్చి మరి ఎందుకు చెప్పావు రమ్మని? అసలు నీకే అవసరం ఉందని రమ్మన్నావు? అది అత్తయ్య గారు, విరాజ్కి యాక్సిడెంట్ అయినప్పుడు మనందరికీ ఎంత టెన్షన్ ఉంటుందో వాళ్ళకు కూడా అంతే టెన్షన్ ఉంటుంది కదా. విరాజ్ తోటి మనతోటి ఏ రిలేషన్ లేకపోతేనే వాళ్ళకు కూడా ఎమోషన్స్ ఉంటాయి కదా అని నేనే రమ్మన్నాను అత్తయ్య గారు. గోమతి, ఏదో కంగారులో ఆ డోర్ వేయడం మర్చిపోయారు. దొంగోడు వచ్చాడు. విషయం ఏదో అక్కడికి అయిపోయింది. దొంగోడు ఏం దోచుకున్నాడో అది చూడండి. బామ్మగారు, దొంగోడేం పట్టుకెళ్ళలేదు. అంటే దొంగోడు ఇంట్లోకి చుట్టం చూపుగా వచ్చాడా? కాదు, అతను పని మీదే వచ్చాడు. ఆయన వచ్చిన పని అవ్వకుండా నేనొచ్చానని నన్ను చంపడానికి ప్రయత్నించాడు. నేను తప్పించుకున్నాను. ఏమంటున్నారు చైత్ర గారు? మీకేం కాలేదు కదా? లేదా ఆనంద్ గారు, నాకేం కాలేదు.
నేనే వాడి మీద తిరగబడ్డాను. వాడికి బుద్ధి చెప్పి తరిమేశాను. మరి ఇంట్లో ఇంత జరిగితే మాకసలు చెప్పకుండా ఏం చేస్తున్నావు ఇంతవరకు? చైత్ర గారు, వచ్చినవాడు ఏదో వెతుకుతున్నాడు అన్నారు కదా, అతని ఫేస్ ఏమైనా చూసారా? లేదా ఆనంద్ గారు? ఎలా చూస్తుందండి? విరాజ్ ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ టెన్షన్లో వీలు పడదు కదా. మీరు కూడా ఏంటి పిన్ని చెప్పలేదేంటి అని అడుగుతున్నారేంటి? ఆ సిచ్యువేషన్లో ఎలా వీలవుతుంది చెప్పండి? ఇంట్లో ఏమీ పోలేదు కదా. ఇక ముందైనా మనందరం జాగ్రత్తగా ఉందాం. సరిపోతుంది. సరే చైత్ర గారు, విరాజ్ని లోపలికి తీసుకెళ్ళండి. అలాగే. మనమంతా ఉన్నాం కదా ఆనంద్. ఇంకా తానెందుకు? విరాజ్కి మనశ్శాంతి లేకుండా చేయడానికా? ఈ టైంలో విరాజ్కి ఫిజియోథెరపిస్ట్ పక్కనే ఉండాలని డాక్టర్ చెప్పింది మర్చిపోయావు అత్తయ్య? తను ఫిజియోథెరపిస్టే కాదు, విరాజ్కి భార్య కూడా. బాధ్యతగా శ్రద్ధగా చూసుకుంటుంది. చైత్ర గారు, తీసుకువెళ్ళండి. లక్ష్మి, ఇవన్నీ క్లీన్ చేయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.